పువ్వా? అమ్మ పంపింది. లోపలికి రా, కలిసి తిందాం. తీసుకో బాబు, నేను వెళ్ళిపోతాను. లోపల రాయే. చూసావా, నీకోసం దొరగాని అడిగి తెచ్చాను. లోపలికి రా, కట్టుకుంది కానీ. వద్దు, నాకు సిగ్గేస్తుంది. నా మాట ఏమంటున్నానా? ఇదిగో నేను వదలంతే. అలాగే నుంచో, అలాగే నుంచో, కదుకొని నుంచో. సిగ్గులేదు గిగ్గులేదు, అలా నుంచో. నేను చెప్పే మాట నువ్వు. రెల్లు పులగాలో రేతిరియలల్లు రెల 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 రే రేగుతో పుల్లో రెల్లు పులగాలో రేతిరియలల్లు అరే రెల 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 రే రేగుతో పుల్లో రెల్లు పులగాలో రేతిరియలల్లు సూర్యుడు ముద్దర ఏయంగా సుక్కమ్మ నిద్దర లేవంగా సూర్యుడు ముద్దర ఏయంగా సుక్కమ్మ నిద్దర లేవంగా గుట్టల పిట్టలు కూయంగా గుట్టల పిట్టలు కూయంగా గూడెం గుడ్లిప్పి చూడంగా రెల 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 రే రేగుతో పుల్లో రెల్లు పులగాలో రే తిరిగేలల్లు ఈ పున ఇల్లు ఏలాడంగా చూపున అంబు సురలాడంగా ఈ పున ఇల్లు ఏలాడంగా చూపున అంబు సురలాడంగా మాటేసి సిన్నోడు ఏటాడంగా ఏడుకు అడివంత ఎగిరి పడంగా మూవల్లే సిన్నది నవ్వేయంగా రెల 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 రే రేగుతో పుల్లో రెల్లు పులగాలో రే తిరియలల్లో సారా సిటికేయంగా ఎర్రి వయసు సిందేయంగా ఇప్పా సారా సిటికేయంగా ఎర్రి వయసు సిందేయంగా గుమ్మెత్తి గుంటది అడుగేయంగా గుడిసెల్లో సంబరాలు పడకేయంగా రేల 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 రే రేగుతో పుల్లో రెల్లు పులగాలో రే తిరియలల్లు అరే
రెల 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 రే రేగుతో పుల్లో రెల్లు పునగాలో రే రే తిరియేలల్లు మీరందరూ ఎక్కడున్నారు? గూడెంలో ఉన్నారు. గూడెం ఎక్కడుంది? అడవిలో ఉంది. అడవి జమీందారు గారి చేతిలో. ఇక్కడ చెట్టు చిగురెట్టినా కోడి కోతెట్టినా ఎవరేం చేసినా అంతా జమీందారు గారి చలవ. మన గూడెంలో అమ్మవారికి ఎన్ని శక్తులున్నాయో మన జమీందారు గారికి అన్ని శక్తులు ఉన్నాయన్నమాట. అమ్మవారి దయ కోసం మనం బల్లెత్తుంటాం కదా, అలాగే జమీందారు గారి దయ కోసం మనం కోళ్ళని గొర్రెల్ని ఇచ్చుకుంటూ ఉండాలి. అయితే ఆయన కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. గొర్రెల జోలికి పోరు, కోళ్లతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. జమీందారు గారికి మెడముక్క అంటే ఇష్టం, అబ్బాయి గారికి కాళ్ళంటేనే ఇష్టం. ఇక అమ్మగారికి మెడముక్క దగ్గర నుంచి ముడ్డి ముక్క దాకా లొట్టలు వేస్తూ తింటారు. ఇవాళ జమీందారు గారు వస్తున్నారు. ఓ 25 కోళ్ళను సిద్ధం చేసి ఉంచండి. చాలా ఇంకా కావాలా? అరే బక్కజావానా రారా. నీ ఒళ్ళు చూస్తే కోళ్ళలాగా ఉంటది, నీ మొహం చూస్తే గొర్రెలాగా ఉంటది. నోరు ముయ్యి. ఈ రెండు కలిసి రావాలంటే ఓ పని చేద్దాం రా. ఏంటది? నిన్ను నూకాలమ్మ గుడికాడికి తీసుకెళ్ళి కసుక్కుని ఒక్క నరకు నరికెత్తే బాగా బాగాలు ఉన్నాయి. ఈ తల ఏమో నూకాలమ్మకి, ఈ మొండె ముత్యాలమ్మకి, ఈ కాలు పోతరాజుకి పంచెత్తే ఈ గూడెని పట్టిన దరిద్రం వదిలిపోద్దురా. ఏడిడు అక్కడున్నారా దొంగ కోళ్ళు పట్టిన ఆ సింగం దద్ది అట్టగే వాగుతాళ్లే, అవేం పట్టించుకోకండి. రండి, దిగి రండి. పర్వాలేదు, నేనున్నాను, రండి. మీరేం భయపడకండి బాబు, నేనున్నాను. ఇదిగో జమీందారు గారంటే అడవికే హక్కుదారు. ఆయన ఏదడిగితే అది మనం ఇయ్యాల, అది మన ఇది. అవునరా, మనల్ని పీకి తినడం వాళ్ళ అనవైతే మనం వాళ్ళ కాళ్ళ దగ్గర చచ్చిపడి ఉండడం మన ఇది. జమీందారు గారు అడవికి అధికారి, ఈ బక్క పెద్దోడు మనకి అధికారి. ఈ బక్కోడు జమీందారు చెప్పులు నాకుతాడు. ఈడు చెప్పులు ఈ పక్క పెద్దోడు నాకుతాడు. వీళ్ళిద్దరూ కలిసి నాకే పెద్ద చెప్పు ఒకటి ఉంది, దాని సంగతి నాకు తెలుసు. నీ బతుకు గురించి నాకు తెలుసురా. 4 అత్తరం మొక్కలు చదువుకున్నాను. ఈ గూడెం పెద్దల కళ్ళు ఇప్పాలనుకునేవాడిని, కానీ ఇప్పలేనోడిని. నా నోరెప్పకుండా ఊరుకోలేనోడిని, ఊరుకోలేక నోటి నిండా ఇప్పసారా తాగేసి పడుండేటోడిని. నా మత్తు దిగిందా మీ అందరి బండారాలు బయట పడేస్తాను. నా మత్తు దిక్కుండా చూసుకోండిరా, చూసుకోండి, చూసుకోండిరా, చూసుకోండి. ఇలాంటి వాళ్ళు గూడెంలో ఉంటే పెద్దోళ్ళ కోపం అవుతుంది. గూడెనికి నెట్టడం తర్వాత మీ ఇష్టం. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయం నేను చూసుకుంటాను. అయ్యారు చూశారు. కోళ్ళెట్టుకెళ్ళండి. Shut up, idiot, rascal, fool, attention! Shut up! Hey! Sukumari, Sukumari, digu na Sukumari, digu, digu. Nana, Chinni, Pucci, Ravali, Ravali, Rara, Rara, Torono. Bujji, dana, dama. Nana, nana ekko nana. Etukona. Ekko nana. Alage nana, ekku, ekku. అచ్చికచ్చులు అప్పుడు తండ్రి లెంగా అమ్మా బాగున్నావా? బాగున్నాను అమ్మగారు.
అమ్మగారు మీకోసం ముందు నుంచి వెనక దాకా బాగా పుష్టిగా బలిసిన కోళ్ళు సంపాదించి ఉంచాను అమ్మగారు. ఇంకెందుకు ఆలస్యం? అట్ల పీకలు కోసేసి బొచ్చి పీకేసి కాల్చేసి ముక్కలు కోసేసి కూరండిస్తే ఆ ముక్కలు జాగ్రత్త. ఏ ముక్కలండి? అయ్యే వెనక ముక్కలు పాతుకున్నాయి అమ్మగారు. బేగ తెచ్చి. లింగం, ఈ చెట్టుకు పూత ఎలా వచ్చింది? ఇది వరకు వచ్చినప్పుడు పూత లేదే. అప్పుడు ఎండాకాలం సార్, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది సార్. నో, ఏ కాలమైనా సరే నేను చూసినట్టే ఉండాలి. అండర్స్టాండ్? లింగం, మెడ ముక్కలు రెడీ చేసావా? రెడీగా ఉన్నాయి సార్. లింగం, ఎవరు ఏనుగు పిల్లకి తొండం కోసేస్తుంది? అది ఏనుగు పిల్ల కాదండి, గేదండి. సార్ త్వరగారు వచ్చున్నారు. ఆ విషయం ముందే చెప్పకూడదు. గెస్ట్ హౌస్ పోదామా? ఆయన అక్కడే ఉన్నారు. అవుట్ హౌస్? ఆయన మనుషులు ఉన్నారు. వరండా? కుక్కలు కట్టేశారు. మరి ఎక్కడ ఉండేది? సర్వెంట్ క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయండి, మీరు అక్కడ ఉండొచ్చండి. అలా చేద్దాం. త్వరగా వస్తున్నారు. అరవమాకురా, గమ్ము నుండు రండి. మొన్న పారిపోతావా? భయం అంటున్నప్పుడు సెట్ సాట్ కట్టుకెళ్ళి భయపెట్టకూడదురా. గోకేకి సిల్లడిపోద్ది సెట్టు. అది ఇంకా చిన్న పిల్లరా, పెద్దవాళ్ళ. ఏంటి పెద్దోడా నువ్వు అందరిలాగా మాట్లాడతావు? అది ఎది సీరలు కడుతున్నా ఇంకా పెద్ద దబాలంటావేటి? ఒరే, నీ బాధ తినాలంటే ఓ మార్గం ఉంది. ఏంటిది? వశీకరణం ఆకు, వటవచ్చం ఏరు, కిలకల పెట్ట ఈక, కీసురా ఏరుసయ్యాల కిన్నె దేవతలు తలుచుకుని తాయెత్తు కట్టేస్తాను. దాన్ని అట్టుకెళ్ళి ఈ రాత్రి ఎన్నెల కాలు కట్టే చాలు, నీ బాధ వాళ్ళు చెప్పిన అడ్డు తీరిపోద్ది. అలాగే కట్టేస్తాను, త్వరగా చేసి ఇచ్చేయి. ఊపైకి ఊడిపోద్ది. చెయ్యి పద. అయ్య బాబోయ్, అదేంటి జుట్టు పిలుస్తుంది? మిడతం బొట్లు నిన్ను చూస్తుంటే ఎన్ని జన్మల బంధము అనిపిస్తుంది. ఏదో జన్మలో నువ్వు సమాధి నుంచి దిగ్గులు లేసి నీ చేతులతో జుట్టు పీకి నా మీద వేసినట్టు అనిపిస్తుంది. ఇంకేదో జన్మలో వాటమైన జుట్టుని నా చేతులతో కసుక్కున వంచేసినట్టు అనిపిస్తుంది. ఆవేశపడబోకు. అప్పటికి ఇప్పటికి నీలో ఏం తేడా లేదు. జన్మలు మారినా జవసత్వాలు మారలేదు. నేనిప్పుడు ఆసామాసా మనిషిని కాదు. నువ్వు బాగా బలం పుంజుకోవాలి మిడతంబొట్లు. నువ్వు పనిసి మేకపాలు మేళం చెక్క, జీడిపప్పు జిగిజిగి మొక్క, తిప్ప పువ్వు ఇండుపుకాయ, జాపత్రి చాలిరొట్టె, కందమూలం కలగలదుంప, నల్ల మిరియాలు నవనేత పువ్వు కలిపి పుటమెట్టి కాక దిగాక కన్నిగేరు చుట్టూ 6 సార్లు తిరిగి అది పంచికి వేసే ఏళ కాదు, పూట కపకడు 6 వారాల రసం తాగితే నువ్వు కండ పడతావు. అప్పుడొచ్చి నాకు కనపడు. అంతే మరి.